సర్పంచ్ అభ్యర్థుల నుండి ఫోన్ కాల్స్ రాగానే స్థానిక ఎమ్మెల్యేలు జంకుతున్నారు. గత 2 రోజులుగా ఫోన్లు సైతం ఎత్తడం లేదు. నెంబర్ చూసి ఫోన్ పక్కన పెడుతున్నారు. ఎందుకంటే ఫోన్ చేసేది పార్టీ తరపున బరిలో దిగిన సర్పంచ్ అభ్యర్థులు. ఎన్నికల్లో గెలిచేందుకు సలహాలు సూచనలు అడిగితే పర్లేదు, కానీ ఎన్నికల ఖర్చు కోసం ఆర్థిక సాయం చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఏం సమాధానం చెప్పాలో తెలియక ఫోన్లనే ఎత్తడం మానేస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గంలో 100 నుండి 120 వరకు గ్రామ పంచాయతీలు ఉంటాయి. దీంతో 1-2 గ్రామాలకు ఆర్థిక సాయం చేస్తే సరిపోదు. ఆ విషయం తెలుసుకొని మిగతా గ్రామాల్లో పోటీ చేసిన అభ్యర్థుల నుండి డిమాండ్లు కూడా వస్తాయి. అందుకని మెజార్టీ మంది ఎమ్మెల్యేలు మౌనంగా ఉంటున్నారు. ఇక సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు గెలవాలనే టార్గెట్తో ఖర్చు చేసేందుకు వెనకడుగు వేయడం లేదు. కొందరైతే అప్పులు చేసి మరీ పోటీకి రెడీ అవుతున్నారు. చిన్న గ్రామాల్లో ఒక్కో అభ్యర్థి కనీసం 5 లక్షల వరకు ఖర్చు చేసేందుకు మానసికంగా సిద్ధమవగా, మేజర్ గ్రామ పంచాయతీల్లో పోటీ చేసిన అభ్యర్థులు 1.5 కోటి వరకు ఖర్చు చేసేందుకు నిధులను సమకూర్చుకుంటున్నారు. గ్రామంలో ర్యాలీలు చేయడం, ఫ్లెక్సీలు, పోస్టర్ల ఖర్చులతో పాటు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రత్యేకంగా పాటలు రాయించుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అలాగే పోలింగ్కు 2-3 రోజుల ముందు ఓటర్లకు మటన్ పంచడం, మందు పార్టీలు ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఒక్కో ఓటుకు కనిష్టంగా 2,000 రూపాయల వరకు నగదు పంచేందుకు రెడీ అవుతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుండడంతో స్థానిక ఎమ్మెల్యేల నుండి ఆర్థిక సాయం అడుగుతున్నారు. అధికార పార్టీ సపోర్ట్తో పోటీ చేసిన అభ్యర్థులు ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చు చేసేందుకు రెడీ అవుతున్నారు. అందుకోసం ఎమ్మెల్యేల నుండి ఆర్థిక సాయం ఆశిస్తున్నారు. తమ వద్ద ఉన్న నిధులు సరిపోవని, ఎంతో కొంత సాయం చేయాలని ఒత్తిడి పెంచుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాకు ఏమి ఇవ్వలేదు, ఇప్పుడైనా అంతో ఇంతో ఎంతో అని కొంత అయినా ఇవ్వాలని కూడా పదే పదే ఫోన్ చేస్తున్నారని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే తన అనుభవాన్ని వివరించారు. 1-2 గ్రామాలకు నిధులు పంచితే సరిపోదు, నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుండి డబ్బులు ఇవ్వాలనే డిమాండ్ కూడా వస్తుంది. అందుకనే ఫోన్ చేసిన వ్యక్తులకు ఏం సమాధానం ఇవ్వడం లేదని ఉమ్మడి నల్గొండ జిల్లా చెందిన ఓ ఎమ్మెల్యే వివరించారు. ఒకరికి ఇస్తే సరిపోతుందా, అందరికీ ఇవ్వాలి, అందుకని ఎవరికి ఇవ్వకుండా ఉండడం బెటర్ అని ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మంత్రి తన వ్యూహాన్ని వెల్లడించారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత సన్నిహితులు లేకపోతే ఆర్థికంగా బలహీనంగా ఉన్న అభ్యర్థులను గుర్తించి సాయం అందించేందుకు కొందరు ఎమ్మెల్యేలు ముందుకు వస్తున్నారు. నేరుగా డబ్బులు ఇవ్వకుండా స్థానికంగా ఉండే వ్యాపారులు, బంధువుల ద్వారా ఆ డబ్బులు పంచుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ విషయాన్ని ఇతర గ్రామాల్లోని సర్పంచ్ అభ్యర్థులకు ఎట్టి పరిస్థితుల్లో తెలియకుండా జాగ్రత్త పడాలని 1-2 సార్లు చెబుతున్నారు. కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నుండి 2 అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఆ ఇద్దరి మధ్య ప్రధాన పోటీ ఉండడంతో స్థానిక ఎమ్మెల్యేలు ఎవరికి ఆర్థిక సాయం చేయనంటూ స్పష్టం చేస్తున్నారు. నేను ఎవరికి ఒక్క పైసా ఇవ్వను, మీరే సొంత పైసలు ఖర్చు పెట్టుకోండి, గెలిచిన వాళ్ళకే నా సపోర్ట్ అని నిర్మోహమాటంగా చెప్తున్నారు. మరోవైపు గులాబీ, కమలం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని సర్పంచ్ అభ్యర్థులకు ఆర్థిక సాయం చేసే పరిస్థితి లేదని నిర్మోహమాటంగా చెప్తున్నారు. రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేల వద్ద ఉన్నట్టు తమ వద్ద నిధులు లేవని స్పష్టం చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థితో పాటు సమానంగా ఖర్చు చేసేందుకు సిద్ధమైన అభ్యర్థులకు ఉచిత సలహాలు ఇస్తున్నారు. అనవసరంగా సొంత డబ్బుల్ని ఖర్చు చేసి నష్టపోవద్దని వివరిస్తున్నారు. అయినా కొన్ని గ్రామాల్లోని సర్పంచ్ అభ్యర్థులు గెలుపు కోసం కాంగ్రెస్ అభ్యర్థులకు ధీటుగా ఖర్చు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఇలా మొత్తానికైతే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల హీట్ అయితే కొనసాగుతుంది. ఇదే సందర్భంలో ఎమ్మెల్యేలను గెలిపించాం, మీకోసం మేము కష్టపడ్డాము, ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో అలాగే స్థానిక ఎన్నికల్లో మీ గెలుపు కోసం కూడా ప్రయత్నించాము, ఇప్పుడు మాకు టైం వచ్చింది, మాకు ఆర్థిక పరిస్థితి బాగలేదు, ప్రస్తుతం ఉన్న ఖర్చుల నేపథ్యంలో ఆర్థికంగా సాయం చేయాలని కూడా పెద్ద ఎత్తున ఇటు ఎమ్మెల్యేలపై సన్నిహితులు అలాగే అత్యంత కీలకమైన అనుచరులు ఎవరైతే బరిలో నిలుస్తున్నారో స్థానిక ఎన్నికల్లో వారి నుండి అయితే మాత్రం ఇక వినతులు వస్తున్నాయట. ఇదే సందర్భంలో ఈ వినతుల నేపథ్యంలో కూడా ఇటు సర్పంచ్ ఇటు ఎమ్మెల్యేలు కూడా చాలా కష్టమవుతుంది. అంటే ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకపోతే మాత్రం తలనొప్పులు వచ్చే అవకాశం ఉంది. ఆయనకి ఇచ్చావు మరి నాకెందుకు ఇవ్వట్లేదు అని కూడా ఇటు సర్పంచ్ అభ్యర్థులు మాత్రం డిమాండ్లు అయితే మాత్రం చేసే అవకాశం ఉంది. అందుకనే చాలామంది ఎమ్మెల్యేలు అయితే మాత్రం మీరే ఖర్చు పెట్టుకోండి, మీరే చూసుకోండి, గెలిచిన తర్వాత నా దగ్గరికి రండి, ఆ తర్వాతనే నేను మీకు మద్దతు ఇస్తాను, ఎవరు గెలుస్తారో
వాళ్ళకే నా మద్దతు తప్ప నేను ఆర్థిక సాయం చేసే పరిస్థితుల్లో లేనంటూ కూడా ఇటు చాలామంది ఎమ్మెల్యేలు చెప్తున్నారట. అలాగే అత్యంత కీలక అంటే కొంతమంది ఎమ్మెల్యేల సొంత గ్రామాలు ఉన్న ప్రాంతంలో మాత్రం సొంత గ్రామంలో ఓడిపోతే అంటే తాను బలపరిచిన తన పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలవకపోతే మాత్రం ఇటు పరువు పోతుందన్న ఉద్దేశంతో మాత్రం ఇండైరెక్ట్గా ఎలాగలో దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని కూడా కొంత డబ్బులు అయితే మాత్రం పంపించే ప్రయత్నం చేస్తున్నారట. ఇలా మొత్తానికైతే మాత్రం స్థానిక ఎన్నికలు ప్రధానంగా సర్పంచ్ ఎన్నికలు అయితే మాత్రం ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. అలాగే అనుచరుల నుండి ఫోన్లు వస్తే మాత్రం ఇక ఎత్తకుండా చాలామంది అయితే మాత్రం ఫ్లైట్ మోడ్లో పెట్టుకోవడం, అలాగే ఎత్తే ప్రయత్నం చేయకుండా ఎందుకు వచ్చిన గోల ఎత్తి అనవసరంగా చెప్పి పరువు పోట్టుకునే వాళ్ళు అసలు వాళ్ళతో మాట్లాడకుండా అయిపోతుంది అనే పరిస్థితి కూడా ఈరోజు ఎమ్మెల్యేలకు వచ్చినట్టు కూడా స్థానిక పరిస్థితులను బట్టి చూస్తే అర్థమవుతుంది. మరి చూడాలి మరి ఏమవుతుంది. మరి ఎమ్మెల్యేలు ఈ స్థాయిలో మరి మద్దతు ఇవ్వకపోతే అనుచరుల నుండి మరి ఎలాంటి డిమాండ్లు వస్తాయి, మరి అనుచరుల చెప్పిన నేపథ్యంలో కూడా ఎలాంటి సమస్యలు వస్తాయో మాత్రం తెలిసే అవకాశం ఉంది. ఏదైనప్పుడు కూడా ఎమ్మెల్యేల పైన మాత్రం ఇటు ఆర్థిక సంబంధించిన నిధుల సమీకరణ విషయంలో మాత్రం అభ్యర్థులు ప్రధానంగా ఎమ్మెల్యేలు బలపరిచిన ఎమ్మెల్యేలకు సంబంధించిన పార్టీ బలపరిచిన అభ్యర్థుల నుండి అయితే మాత్రం ఆర్థిక సాయం కావాలని అయితే డిమాండ్లు అయితే వస్తున్నాయి. ఇక తప్పించుకునే ప్రయత్నంలో అయితే మాత్రం ఎమ్మెల్యేలు ఉన్నట్టు కూడా మొత్తానికైతే మాత్రం గ్రామీణ వాతావరణ ఎన్నికల సరళి బట్టి చూస్తే మాత్రం అర్థమవుతుంది.